హలో అందరికీ. మనం హైదరాబాద్ నుంచి ఈరోజు వన్ డే ట్రిప్ ఎక్కడెక్కడ ప్లేసెస్ కవర్ అవుతున్నాయో చూసేయండి వీడియోలో. ఫస్ట్ ఓరా నుంచి ఎగ్జిట్ 11 తీసేసుకుంటున్నాము. నార్కెట్పల్లి దగ్గర టెంపుల్ ఇది. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఈ రైట్ తీసుకుంటే లోపలికి ఆర్చ్ కనిపిస్తూ ఉండిద్ది. ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళిపోవాలి మనం. ఈ టెంపుల్ అన్నది మనం విజయవాడ వెళ్తుంటే కొండపైన టెంపుల్ కనిపిస్తూ ఉండిద్ది. ఈ టెంపుల్ ప్లేస్ వచ్చేసి గోపులాయిపల్లి, నార్కెట్పల్లి దగ్గర గోపల్లి అనే విలేజ్లో ఉంటుంది. ఈ టెంపుల్ ఇప్పటిది కాదు, ఎన్నో వేల సంవత్సరాల క్రితంది టెంపుల్. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ 6 to 1, 4 to 7:30. వెహికల్స్ పైకి వెళ్ళిపోవచ్చు. రోడ్ కొంచెం మట్టి రోడ్ లాగా, ఘాట్ రోడ్ లాగా అన్నట్టు అనిపిస్తుంది. సింగిల్ రోడ్ ఉంటుంది. మనకి సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి టెంపుల్కి రూట్. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి సైన్ బోర్డు. రైట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు కొండెక్కుతున్నాము, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. పార్కింగ్ దగ్గర ఓన్లీ క్యాష్, 20 రూపీస్ కార్కి. ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. నేను జనాలు తక్కువే ఉంటారు అనుకున్నాను, కానీ పబ్లిక్ కూడా మంచిగా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్, ప్రశాంతంగా. టెంపుల్కి వెళ్ళాలంటే ఇట్లా స్టెప్స్ ఎక్కి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్న ఒక టెంపుల్ ఉంటుంది, వేణుగోపాల స్వామి టెంపుల్. రైట్ సైడ్ ఇంకొంచెం పైకి కొండెక్కాలి, అక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది. వచ్చా 4 అప్పుడు అసలు ఇదేం లేదుగా. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానం. వాటర్ పౌండ్ ఎక్కడ? దాని దగ్గర లోటస్ ఉంటే చెప్తున్నా. తాబేలు ఉన్నాయి చూడు. తాబేలు కనిపిస్తుంది. ఈ పాండ్ లో తాబేలు, చేపలు మంచిగా ఉన్నాయి. మా ఆయన 2004లో ఈ టెంపుల్కి వచ్చారంటే అప్పుడు అసలు స్టెప్స్ ఏం లేవు, కొండెక్కుంటూ వచ్చారు. ఇప్పుడు మంచిగా స్టెప్స్ ఉన్నాయి, అన్ని నీట్గా. కొండపైన పూర్వం వారిజాల చెట్టు అని ఉండేది. ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో శ్రీకృష్ణుడు బాలుడు రూపంలో ఉన్నారు. అది గమనించి డైలీ ఆవులను తీసుకొచ్చే దాంట్లో ఒక ఆవు ప్రతిరోజు వెళ్ళి ఆ కృష్ణుడికి పాలిచ్చేది. ఒకరోజు యజమానికి డౌట్ వచ్చింది, డైలీ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఎందుకు పాలు ఇస్తుందని వెళ్ళి చూస్తే అక్కడ శ్రీకృష్ణుడు బాలుడు రూపంలో కనిపించాడు. కానీ ఆయన నిజస్వరూపం చూపించలేదు. ఈ బాలుడే రోజు నా పాలు తాగేస్తున్నాడు ఆవుది అని చెప్పి బాలుడి తలపైన కొడతాడు. కొట్టగా మొత్తం బ్లడ్ అయిపోయింది. ఆ బ్లడ్ తర్వాతన కృష్ణుడు ఆయన నిజస్వరూపం చూపిస్తాడు. నేను ఇక్కడ ఉన్నాను, ఎవరికి చెప్పొద్దు ఇక్కడ ఉన్నట్లు అని చెప్పి. నువ్వు కనుక ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ ప్రాణాలు పోతాయని కృష్ణుడు చెప్తాడు. ఆ యజమాని అనుకున్నాడు, నా ఒక్క ప్రాణం పోతే ఏముందిలే, అందరికీ శ్రీ మహావిష్ణువు కృష్ణుడు అవతారంలో బాలుడు రూపంగా ఇక్కడున్నారు అని ప్రజలందరికీ చెప్తే ఆయన రూపం అందరినీ దర్శించుకుంటారు అని అందరికీ చెప్తాడు. ఆ చెప్పిన స్థలం, ఆ కృష్ణుడు బాలుడు రూపంలో ఉన్నది ఈ కొండపైన వారిజాల శ్రీ వేణుగోపాల స్వామి. ఆయన ఇక్కడ కొండ రూపంలో దర్శనమిస్తారు. అసలు అది చూస్తుంటే మనకి 2 కళ్ళు సరిపోలేదు, చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్కడైనా సరే కృష్ణుడు అవతారాలుగా, మూర్తిగా, విగ్రహంగా కనిపిస్తారు, కానీ ఇక్కడ కొండ రూపంలో దర్శనమిస్తున్నారు. ఓం శ్రీ వేణుగోపాల స్వామియే నమః.
ఇదంతా చూసిన తర్వాత అసలు ఇక్కడ కూర్చుంటుంటే ఇక్కడ కొలన దగ్గర తాబేలు చేపలు అన్నీ ఉన్నాయి. ఇదంతా ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ చెట్ల నుంచి చెట్ల పైన ఉన్న పక్షులు వాటి సౌండ్స్ కానివ్వు మనం అసలు వింటుంటే చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది. లిటరల్లీ ప్రశాంతం వస్తుంది ఇక్కడికి వస్తే కనుక. పక్కా ఒకసారి రండి, చాలా పీస్ఫుల్ వస్తుంది ఇక్కడ. ఇలా కూర్చుంటే చల్లగాలి అలా తాకుతూ ఇటు నుంచి ఏమో పిట్టల సౌండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ ఆంజనేయ స్వామి దర్శించుకొని అటు మెట్లెక్కి పైకి వెళ్ళి అటు నుంచి ప్రదక్షిణ లాగా వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి లోపల దర్శనానికి వెళ్ళాలి. వేణుగోపాల స్వామి లిటరల్లీ కొండలాగే ఉన్నారు. స్వామి చాలా బాగున్నారు. స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి మనం కొంచెం కొండెక్కాలి పైకి. ఆ కొండెక్కుతుంటే మనకి మెయిన్ రోడ్ మీద నుంచి కనిపిస్తూ ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం. అక్కడికి వెళ్తున్నాం. కొన్ని రినోవేషన్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం కొండెక్కుతున్నాం. అటు పైన కనిపిస్తుంది ఇంకొకటి టెంపుల్, అది కొండెక్కాలి ఇంకా పైకి. చాలా బాగుంది అసలు లిటరల్లీ. స్వామి కూడా కృష్ణుడు వేణుగోపాల స్వామి కొండలో ఆకారం కూడా కొండ ఆకారం. ట్రైన్ వెళ్తుంది. ఉన్నాయి చూడండి, ట్రైన్ ట్రాక్ పక్కన వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఇందాక మనం వచ్చే మెయిన్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు అండర్ పాస్ నుంచి వచ్చాము కదా, అదే ట్రైన్ ట్రాక్. అందరూ రీల్స్ అన్నీ ఇవి అని ఫోటోలు అనుకుంటే మా ఆయన మాత్రం ఎండిపోయిన క్యాక్టస్ దగ్గరికి వచ్చి వీడియోలు తీసుకుంటున్నారు. వేడికి అసలు కొండ మీద తిరిగిపోతుంది నడవాలంటే. ఇప్పుడు మనం దర్శనం చేసుకొని వచ్చిన వేణుగోపాల స్వామి టెంపుల్ పైన కొండ పైన ఇంకొక టెంపుల్ ఉంది. ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామి స్టాచ్యూ. కాదో తెలియదు కానీ ఏ కొండ మీదకి వెళ్ళినా ఇలా రాళ్లతో పేర్చి ఉండిద్ది వరుసగా. ఎన్ని రాళ్ళు పైకి పెడితే అన్ని ఫ్లోర్స్ కట్టుకుంటామని ఇల్లు నుంచి వెళ్దాం అనుకుంటాం. శివాలయం కానీ ఎందుకో ఇది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఫస్ట్ లెఫ్ట్ నుంచి టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ కొండెక్కి పైన ఆంజనేయ స్వామిది చూసి శివాలయం చూసి మళ్ళీ రౌండ్గా కిందకి దిగుతూ ఉన్నాము. దిగేసరికి కోనేరు ఉంటుంది అనమాట. టెంపుల్కి ఎదురుగానే చాలా ప్లెజెంట్గా ఉంది అసలు. ఇక్కడే లెఫ్ట్ సైడ్న మళ్ళీ స్టెప్స్ ఉంటాయి పైన కొండెక్కడానికి. పార్కింగ్ దగ్గర కొంచెం ముందుకు వస్తే రూమ్స్ ఉంటాయి.
మంచిగా అయింది. కొండ దిగుతున్నాము. ఇక్కడ నుంచి 35 మినిట్స్ పడుతుంది వచ్చేది. ఇంకొక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తుంది. మొత్తం టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా కాల్ వచ్చేసరికి రిటర్న్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ అన్ని టెంపుల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా 1 డే ట్రిప్ది కంటిన్యూ చేసి వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.